హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చింతపండు గుజ్జు అయితే చేయబోతున్నానండి. మీకు ఫస్ట్ ఒక వీడియోలో అయితే చెప్పాను, నేను చింతపండు గుజ్జు అన్నది మీకు ఒక వీడియో చేసి పెడతానని అయితే చెప్పాను. నాకు అప్పటి నుంచి ఇప్పుడైతే వీలు కుదిరింది నాకు వీడియో చేయడానికైతే. ఈరోజైతే నేను చింతపండు ఒక కేజీ చింతపండుతో గుజ్జు అయితే చేయబోతున్నాను. మీరు కావాలి అంటే 2 కేజీస్ చేసుకోవచ్చు, 3 కేజీస్, లేదంటే ఒక 5 కేజీలైనా మనం చింతపండు గుజ్జు అనేది తయారు చేసి పెట్టుకోవచ్చు. ఈ గుజ్జు వల్ల మనకి ఏంటంటే వంట తొందరగా అయిపోతుంది ఫస్ట్. అలానే మనకి చింతపండు అన్నది వేస్ట్ కూడా అవ్వదండి, అసలు వేస్ట్ అన్నది అవ్వదు. మనం ఈ చింతపండు మాత్రం మనం ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అస్సలు మనకి చింతపండు అన్నది అసలు వేస్ట్ అయినది అవ్వదు. చూస్తున్నారు కదండి, నేను చింతపండు అయితే ఇదిగోండి మొత్తం అన్నీ ఇలా పిక్కలు అయితే తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చూస్తున్నాం కదా, ఇలా పిక్కలు ఇలా వేస్టేజ్ ఏమన్నా ఉంటే చింతపండు అన్నది శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకోవాలండి. ఫస్ట్ నేనైతే వీడియోలో చూపించకుండానే నేను క్లీన్ చేసేసిన తర్వాత చూపిస్తున్నాను, లాంగ్ వీడియో అయితే అయిపోతుంది అనేసి. చూస్తున్నారు కదా, ఈ గుజ్జు ఏంటంటే మనం 6 మంత్స్ కానీ 3 మంత్స్ ఎన్ని నెలలైనా మనకైతే నిల్వ అయితే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ చింతపండు గుజ్జు అన్నది. మనకి చింతపండు గుజ్జు వల్ల ఏంటంటే పప్పు చారుల్లో, పచ్చళ్ళలో, సాంబార్, రసం పెట్టుకున్న మనం గుజ్జు అన్నది వేసుకోవచ్చు అనమాట. అదే మనం ఈ గుజ్జు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్గా వేసుకోవచ్చు. ఎక్కువ తక్కువ అన్నది మాత్రం అస్సలు అవ్వదండి. మన చింతపండు ఎన్ని స్పూన్లు కావాలి అనుకుంటే అన్ని స్పూన్లు చింతపండు గుజ్జు అయితే మనం వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఇలా అయితే నీట్గా అయితే మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉట్టులున్నా, ఇలా పిక్కలున్నా, ఇలా ఉట్టులున్నా ఏమున్నా ఇలా తీసేసుకోవాలి. ముందు ఫస్ట్ అయితే మన చింతపండుని ఇలా శుభ్రం పెట్టుకోవాలి. మనం చింతపండు పులుసు పెట్టుకున్నా సరే ఈ చింతపండు గుజ్జు అన్నది మనకు వేస్ట్ అయితే ఉండదని చెప్పాను కదండి, నిజంగానే వేస్ట్ అయితే అవ్వదండి. మన చేపల పులుసులో కూడా మనం ఈ గుజ్జు అన్నది ఒక 4 స్పూన్లు అయితే వేసేసుకుంటే మనకి పులుపు తక్కువ తినే వాళ్ళకైతే కొంచెం తక్కువగా కూడా వేసుకోవడానికి మంచిగా అయితే యూజ్ అవుతుందండి ఈ చింతపండు గుజ్జు అన్నది. మనం ఇలా చింతపండు కనుక వాటర్లో నానబెట్టి మన పులుసు తీస్తామండి. తీసిన తర్వాత ఏమవుతుంది, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం. మిగతా చింతపండు వేస్ట్గా మనం పాడేయవలసి వస్తుంది, వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ఇలా గుజ్జు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి చింతపండు అన్నది అసలు 1% కూడా మనకు వేస్ట్ అన్నది అస్సలు అవ్వదండి. అందుకోసం నేను ఈ గుజ్జు అయితే చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు మాత్రం మన ఛానల్ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడు నేను చేసిన ఈ చింతపండు గుజ్జు అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మాత్రం చింతపండు గుజ్జు మాత్రం కంపల్సరీ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. దీని ఇప్పుడు మన ఈ గుజ్జు ఎలా చేయాలి, ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు. చాలామంది చింతపండు గుజ్జు అయితే చేస్తారు, కానీ బూజు అన్నది పట్టేస్తుంది. వాడికి చేసే విధానం కరెక్ట్గా తెలియదు కాబట్టి నేనైతే కరెక్ట్గా చేస్తాను. బూజు అన్నది అసలు రాదండి. మీకు 6 మంత్స్ అయినా 1 ఇయర్ అయినా మీకు చింతపండు అన్నది నిల్వ అయితే ఉంటుంది. మీరు ఇలా కనుక చేసుకున్నారంటే మీకు ఎవరికైనా ఒకవేళ చింతపండు గుజ్జు కావాలి అంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నానండి. దగ్గరలో మీకు ఎవరికైనా చింతపండు గుజ్జు కావాలి అంటే నేను మీకు చేసి అయితే పంపిస్తాను. చూస్తున్నారు కదా, చింతపండు అయితే మనం క్లియర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మనం ఫస్ట్ వాటర్తో కడిగేసుకుందామండి. ఫస్ట్ అయితేని ఇందులో వేస్ట్ అన్న చెత్త అంతా ఏమన్నా ఉన్నా కానీ కొంచెం వాటర్ పోసి కడిగేయడం వల్ల ఏంటంటే మనకి ఇందులో నలకలు ఉన్నా, తుప్పు ఏమన్నా ఉన్నా మనకి వచ్చేస్తుంది. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇలాన నేను స్టవ్ మీద హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నానండి. ఎలా నానబెట్టాలన్నది కూడా మీకు చూపించబోతున్నాను. చింతపండుకి అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఇలా హాట్ వాటర్ అయితే వేసేసుకుని నానబెట్టేసుకున్నానండి. ఇలా హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి చింతపండు అన్నది పాడవకుండా ఎక్కువ రోజులు అయితే మనకి నిల్వ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేనైతే హాట్ వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇలా గంటన్నర మీకు ఎంత టైం అయినా కొంచెం ఒక ½ అవర్ అయినా సరే మనం ఈ చింతపండుని నాననివ్వాలండి. నానితే కనుక మనకి గుజ్జు అన్నది మంచిగా అయితే వస్తుంది.
గుజ్జు కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. మనకి పిల్లలకు బాక్స్ పెడతాం కదండి, పిల్లలు బాక్స్ పెట్టినప్పుడు మనం పప్పు చేసేయాలంటే చింతపండు నీటిలో నానబెట్టుకోవాలి. అది నానిన తర్వాత మన గుజ్జు తీసుకుని పప్పు అన్నది చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, పిల్లల బాక్స్ అన్నది, లంచ్ బాక్స్ అన్నది మనకు లేట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలన్నా మీరు ఇలా గుజ్జు చేసుకుని పెట్టుకున్నారు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుని మనం వేసుకోవచ్చు అనమాట. సాంబార్ అయినా, చేపల పులుసు, ఇలా ఏ కర్రీలో మన చింతపండు వాడే ఏ కర్రీలో అయితే మనం చింతపండు అన్నది ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం నానబెడితే లేట్ అవుతుంది. అలా కాకుండా ఇలా గుజ్జు అయితే మనం వేసుకోవచ్చు. పిల్లల బాక్స్ కూడా తొందరగా అయిపోతే మనం పులిహార చేసుకోవాలన్నప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి పులిహార చేస్తాం. పిల్లలకి ఒక్కొక్కసారి మన లంచ్ బాక్స్లో కూడా పులిహార చేసి పెట్టేస్తూ ఉంటాం చిన్నపిల్లలకి. అలాంటప్పుడు మన చింతపండు నానబెట్టుకుని దాన్ని కుక్ చేసి మనం చేయాలంటే పులిహార అన్నది మనకు లేట్ అయిపోతుంది, పిల్లలకు కూడా లేట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం ఇలా చింతపండు గుజ్జు అయితే మనం ఖాళీ టైంలో, ఫ్రీ టైంలో రెడీ చేసి పెట్టుకున్నాము అంటే తొందరగా పులిహార అన్నది కూడా మనకి తొందరగా అయిపోతుంది. చూస్తున్నారు కదండి, నేనైతే చింతపండు అయితే ఇలా నానబెట్టేసుకున్నాను, మీకు చూపించాను కదండి ప్రాసెస్ అంతా. ఇలా ఒక గంటన్నర అనేది ఈ చింతపండు అనేది ఇలానే వదిలేద్దామండి. మంచిగా నానిన తర్వాత దీన్ని ఎలా చేయాలన్నది నేను కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మనం చాలా స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను చేసిన ఈ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇంకెందుకు లేదు, మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.